అందరికి నేను మీ జయచంద్ర. ఈరోజు నేనైతే ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తానా, మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తా. అది ఎక్కడికంటే పూల జాతర. మీరు ఎన్నో జాతరలు చూస్తుంటారు కదా, నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లేది మాత్రం పూల జాతరకి. తెలంగాణలో ఎన్ని పండుగలు ఉన్నా కూడా అతి పెద్ద పండుగ అయితే బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగ కోసం పువ్వులన్నీ ఊళ్ళ నుంచి వెళ్ళి అమ్మడానికి తీసుకొస్తారు. ఆ ప్లేస్ మొత్తం చూడడానికి అయితే పెద్ద జాతర లెక్కన కనిపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ జాతర తీసుకెళ్ళి అక్కడ పువ్వులు ఎట్లుంటాయి, ఏమేమి పువ్వులు వచ్చినాయో అన్నీ చూపిస్తా. నాతో పాటు ఇంకా మా పిల్లలు కూడా వస్తాను, వాళ్ళని కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు నాతో పాటు మా పిల్లల్ని కూడా ఎందుకు తీసుకెళ్తున్నా అంటే, వాళ్ళకి కూడా ఈ కల్చర్ అనేది తెలియాలి. ఈ పువ్వులు అన్నిటిని ఒక దగ్గర చూసి వాటి పేర్లు, బతుకమ్మ ఎట్లా వేరవాలనేది వీళ్ళకు తెలియాలని వీళ్ళని తీసుకెళ్తున్నా. ఇప్పుడు మీకు చూపిస్తా వీళ్ళని. వీళ్ళే లహరి, మా అమ్ము, అలేఖ్య. వీళ్ళైతే ఢిల్లీలో జాబ్ చేస్తారు. వీళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ బతుకమ్మ ఆడుకుందామని అయితే అంత దూరం నుంచి వచ్చిండ్రు. ఇప్పుడు అందరం కలిసి అయితే పూల జాతరకి వెళ్దామా? మీకు మంచి మంచి పువ్వులు చూపిస్తా, మనం కూడా మంచి మంచి పువ్వులు కొనుకొచ్చుకుందాం. ఓకేనా? ఓకే, మన జర్నీ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. మా దగ్గరనైతే రోజు వర్షాలు పడి వాతావరణం అయితే చాలా భయంకరంగా ఉండే, కానీ ఈ రోజు మాత్రం వర్షం లేదు. చూడండి, రోడ్లన్నీ పొడి పొడిగా మంచిగా కనిపిస్తాయి. ఇంకొక కొత్త విషయం ఏంటిదంటే, ఈరోజు నేను గమనించింది అయితే చలికాలం కూడా దగ్గరకు వచ్చేసింది. మేమైతే ఇప్పుడే గోదావరికానికి వచ్చినాం. వెళ్దామా చూడడానికి? వీళ్ళో చూపిస్తా, వీళ్ళతో పాటు మీకు కూడా చూపిస్తా. ఓకే చలో వెళ్దాం పదండి.
2 గంటల తర్వాత ఇంటికి వస్తున్నాం పూలు పట్టుకొని. ఎన్ని సంచుల పూలో చూడండి ఫైనల్ గా. అమ్ము ఒక బస్తా, లహరి ఒక సంచి, మా మమ్మీ ఒక 2 బ్యాగులు. శుభ కలెక్షన్లు కాదు, శుభాకాంక్షలు. మేమైతే గోదావరిఖండ నుండి వెళ్ళి పూలు కొనుక్కొని ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం. మా పిల్లల్ని చూపిస్తా చూడండి వాళ్ళ పరిస్థితి అయితే ఎట్లయిందో. అలసిపోయారా? ఎట్లున్నాయి పూలను చూసిన తర్వాత ఏమనిపించింది? బాగున్నాయి, చాలా ఎక్కువ కాస్ట్ చాలా ఎక్కువ. ఎన్ని పువ్వులు 50 రూపీస్. పండుగ కదా అమ్మ, అందరూ కొనుక్కుంటారు కదా. అవును, చాలా మంది జనాలు ఉన్నారు. ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్లవర్స్ ఫెస్టివల్. రంగురంగుల పూలను చూస్తే మంచిగా అనిపించింది కదా. అలసిపోయింది కదా. ఇంకా మళ్ళీ రేపు ప్రొద్దునే లేచి మనం బతుకమ్మకైతే ప్రిపేర్ అవ్వాలి. చూపిస్తాం ఎలా బతుకమ్మ పేరుస్తారు. నాకు రాదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరైతే ఈరోజు తొందరగా తిని నైట్ పడుకొని ప్రొద్దునే లేసి మళ్ళీ రేపు ప్రొద్దున బతుకమ్మ కోసం అయితే రెడీ కావాలి. ఓకేనా? ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బై. మా మమ్మీని చూడండి, రావడంతోనే సంచిల నుంచి అయితే పూలన్నీ ఇట్లా బయట పెట్టింది. ఎందుకే ఇట్లా బయట పెట్టినావు అన్ని? ఆరిపోతాయని గుడ్డలు వేసి పూలన్నీ ఇట్లా పెట్టి కొన్ని నీళ్లు చల్లి గుడ్డ కప్పితే మంచిగా ఉంటాయి ఫ్రెష్ గా. మళ్ళీ రేపు పొద్దున బతుకమ్మని వేసి మళ్ళీ ఒక పేరు కప్పాలి, కొత్త పేరు. మంచిగా ఉంటది కదా, మంచిగా ఉంటది బతుకమ్మ. బతుకమ్మ తాజాగా ఉంటది. తాజా బతుకమ్మ, తాజా మాలు అట్లా తెచ్చినాం. కానీ ఈ పూల గిన్ని పైసలు పెట్టి కొనుక్కున్నాము. మేమైతే మా ఇంటి కాడ గుట్ట పండుగ తెచ్చుకునేది. అడవికి పోయి చేన్ల పోయి పాటి పోయి అన్ని తెచ్చుకునేది సింగపూరంలో. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా. గంగోటు పోయి ఆయన తెచ్చేది, పాటి పోయి మేము తెచ్చేది. అది మంచిలో బాయికి వెళ్ళి పోయి బొమ్మనాట తెప్పుకొచ్చుకునేది. నిజమే, అట్లాంటి పూలకు ఇప్పుడు 1000 పెట్టి కొనుక్కుంటాను. తప్పదు కదా మరి, సంవత్సరానికి ఒకసారి కదా నేను పండుగ. ఇవైతే చెర్ర తెచ్చేది, రావడం చెర్రలోకి పోతే మనిషికి 10 కాల తెచ్చుకునేది. ఇప్పుడు అవి కూడా కొనుక్కునే. 2కి 50 రూపాయలట, 100 పెట్టి 4 తెచ్చా. ఏం గతి, మన సంతోషానికంటే పైసలు ఎక్కువ కాదు కదా. అట్లా అమ్ముతాను, అంత వచ్చింది. చూడండి, మేము తీసుకొచ్చిన పువ్వులు, బంతి పూలు 2 రకాలు, గునుగు, సీత జడలు, బతుకమ్మకి ఏమైతే పూలు అవసరమో అవన్నీ అయితే కొనుక్కొని వచ్చినాం. నిజంగా ఈరోజు గోదావరిఖండలో అయితే చాలా మంది ఉన్నారు పూల కోసం వచ్చిన వాళ్ళైతే. ఆ ట్రాఫిక్ లా వెళ్ళి పూలను కొనుక్కొని వచ్చేసరికి మాకైతే టైము 8:30 అయింది. దాదాపుగా అలసిపోయినాం. మా పిల్లలైతే ఇంకా దారుణంగా అలసిపోయారు, కానీ వాళ్ళకు మాత్రం సంతోషం అనిపించిందని చెప్తాను పూలన్నీ చూసిన తర్వాత. ఫ్రెండ్స్, ఇది ఇవాళ నా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ప్రొద్దున మళ్ళీ మేము బతుకమ్మ వేరుస్తా, ఆ బతుకమ్మ వీడియోతో మిమ్మల్ని కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.